ప్రధానమంత్రి ఆఫీస్ పేరు మారింది. పీఎంఓ పేరును సేవా తీర్థగా మార్చింది. సేవా స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఈ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో త్వరలో అందుబాటులోకి రానున్న ప్రధాని కొత్త భవన కాంప్లెక్స్ కు సేవా తీర్థగా నామకరణం చేయనుంది. 2016 వరకు 7 రేస్ కోర్టు రోడ్డుగా పిలిచేవారు. ఆ తర్వాత దాన్ని లోక్ కళ్యాణ్ మార్గ్ గా మార్చింది. ఇటు రాజ్ భవన్ పేరు కూడా చేంజ్ చేసింది. లోక్ భవన్ గా మారుస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 8 రాష్ట్రాల్లో రాజ్ భవన్ ను లోక్ భవన్ గా మార్చింది కేంద్రం. ప్రధానమంత్రి ఆఫీస్ పేరు మారింది. పీఎంఓ పేరును సేవా తీర్థగా మార్చింది. సేవా స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఈ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో త్వరలో అందుబాటులోకి రానున్న ప్రధాని కొత్త భవన కాంప్లెక్స్ కు సేవా తీర్థగా నామకరణం చేయనుంది. 2016 వరకు 7 రేస్ కోర్టు రోడ్డుగా పిలిచేవారు. ఆ తర్వాత దాన్ని లోక్ కళ్యాణ్ మార్గ్ గా మార్చింది. ఇటు రాష్ట్రంలోని రాజ్ భవన్ పేర్లను లోక్ భవన్ గా మారుస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజును అడిగి తెలుసుకుందాం. రాజు, ప్రధానమంత్రి ఆఫీస్ పేరు మారడానికి ప్రత్యేక కారణాలున్నాయా? సేవా తీర్థగా మార్చినట్టుగా తెలుస్తోంది. దేవి, దేశంలో ఖచ్చితంగా తను ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటూ తనకంటూ ప్రత్యేకతను తెచ్చుకుంటున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అంటే ప్రజాప్రతినిధులు సేవ చేసేందుకే అనే విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తూ, సో ప్రధానమంత్రి అయినా సరే తను మొదటిసారి ఎప్పుడైతే అటు ఎన్నికల్లో అంటే ప్రధానిగా తను బాధ్యతలు చేపట్టిన సమయంలోనే నేను సేవకుడిని, ప్రజా సేవకుడిని అనే విషయాన్ని స్పష్టం చేసింది మనందరికీ తెలిసిన విషయమే. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు ఢిల్లీలో సెంట్రల్ విస్టా నిర్మాణంలో భాగంగా నూతన పార్లమెంటు, నూతనంగా ప్రధానమంత్రికి ఇల్లు, దాంతో పాటు మరికొన్ని నిర్మాణాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రధానమంత్రి కోసం నిర్మిస్తున్నటువంటి భవన్ పేరు ఏ విధంగానైతే ప్రత్యేకంగా ఇక్కడ నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకోసమే ఈ కొత్త ప్రధానమంత్రి నివాసానికి సంబంధించినటువంటి పేరును సేవా తీర్థిగా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. అంటే ప్రజల కోసము తాము సిద్ధంగా ఉన్నాము, సేవ చేయడమే మా లక్ష్యం అనే విషయాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడమే వాళ్ళ ఆలోచన కనిపిస్తుంది. మరోవైపు రాజ్ భవన్ అంటూ ఏ విధంగానైతే గవర్నర్లు నివాసం ఉండేటటువంటి భవనాలకు రాష్ట్రాల్లో పేరుంది. సో రాజ్ భవన్ అంటే రాజులు ఉండేటటువంటి భవనంగా మారిపోవద్దు, సో ఖచ్చితంగా అది లోక్ భవన్ గా ఉండాలి, ప్రజల భవనంగా మారాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఆలోచన కనిపించింది. అందుకోసమే లోక్ భవన్ అనే పేరును కూడా గవర్నర్ భవనాల కోసం, అంటే గవర్నర్లు నివాసం ఉండేటటువంటి భవనాల కోసం కూడా లోక్ భవన్ అనే పేరును తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ మధ్య కాలంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, అంటే ఎప్పుడైతే గతంలో ఉన్నటువంటి పాత పేర్లన్నింటినీ కూడా మారుస్తూ ఖచ్చితంగా అది ప్రజలకు మేలు జరిగేలా, ప్రజల సేవ కోసం ప్రతిబింబించేలా ఈ నిర్ణయాలు ఉన్నటువంటి ఆలోచన కనిపిస్తుంది. అందులో భాగంగానే ప్రధానమంత్రి నూతన నివాసం పేరు సేవా తీర్థిగా పెడుతూ అటు గవర్నర్లు ఉండేటటువంటి రాజ్ భవన్ కు లోక్ భవన్ గా నిర్ణయం తీసుకున్నారు.